విజన్ న్యూస్ కు స్వాగతం. నేను మీ ధరణి. మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ దాసవరం శంకర్రావు గారు అందించిన సమాచారం ప్రకారం నమస్కారం, నేను మీ శివశంకర్రావు. మన ఉమ్మడి వార్తా పూర్వ విలేకరుల సమ్మేళనం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం భాగంగా ఈరోజు మన మాజీ స్టాఫ్ రిపోర్టర్ సత్యనారాయణ సారు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సార్ దగ్గరికి వచ్చినాం. సత్యనారాయణ సార్ యొక్క అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. దార్శనికుడు, మరి మెదక్ జిల్లా అడుగులు అభివృద్ధి వైపు నడపడానికి ముఖ్య కారకులు. సారు రాసిన స్టోరీస్ భాగంగానే మరి కేసీఆర్ కానీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకొని దాని పరంగా ఉద్యమం చేసి ఈరోజు మెదక్ జిల్లా ముందుకోవడానికి కారణమైన సత్యనారాయణ సార్ని కలవడానికి వచ్చాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నా సార్? బాగుంది, ఫైన్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత సార్. అవునవును సార్, ఎట్లా సార్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత, మనకు 20 సంవత్సరాల తర్వాత మన ఉమ్మడి వార్తా మిత్రులందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని కలుద్దామనే అభిప్రాయానికి వచ్చాం సార్. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను ఆల్మోస్ట్ 2006 వరకు నేను వార్తా దినపత్రికలో పనిచేయడం అనేది జరిగింది. 2006 తర్వాత మరి ఉద్యమ అవసరాల కోసం ఉద్యమ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఇచ్చిన అవకాశం మేరకు మరి నేను ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత కలవలేదంటే అనేక మందిని కలిసినాము. వార్తాపత్రికకు సంబంధించినటువంటి విలేకరులను, మాజీ విలేకరులే కాకుండా సర్క్యులేషన్ డిపార్ట్మెంటు, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కలుస్తూ వస్తాము. కానీ కాకపోతే ఒక్క దగ్గర అందరూ కూడా జమై సమావేశం ఏర్పాటు చేసుకొని వివిధ విషయాల గురించి పంచుకోవడం అనేది జరగలేదు. అలాంటి ఒక మంచి అవకాశాన్ని మిత్రులు శివశంకర్ గారు, శంకర్రావు గారు, రామకృష్ణారెడ్డి గారు, ఇంకా మెదక్ల మిగతా మిత్రులు అనేక మంది ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఇనిషియేట్ చేసి శ్రద్ధ తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి అందరూ ఈ రకంగా సమావేశం అవుతుంటేనే ఒక పటుత్వం అనేది వస్తుంది. మరి అందరూ మంచి చెడు అన్ని రకరకాల ఇష్యూస్ కూడా మరి ఎప్పటికప్పుడు చర్చించుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, మీ ఆధ్వర్యంలో మీరు ఇచ్చిన స్వేచ్ఛ వల్ల అంటే నిర్మోహమాటంగా చాలామంది వార్తలు రాశారు సార్. అసలు అంటే మీరు చాలామంది ఏంటంటే స్టాఫ్ రిపోర్టర్లు అంత స్వేచ్ఛ ఇవ్వరు విలేకరులకు. అసలు అప్పుడు ఎట్లా సార్, ఎట్లా అది జరిగింది సార్? అంటే స్వేచ్ఛ అంటే ఒకరు ఇచ్చేది కాదు. వాస్తవంగా ఏంటంటే మనకు వార్తల మేనేజ్మెంటు కొంత బాగా లిబరల్గా ఉన్నటువంటి మేనేజ్మెంటు. ఏబీకే ప్రసాద్ గారు మరి సంపాదగా పనిచేయడం, ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా జర్నలిస్టులకు ప్రయారిటీ ఇచ్చేటటువంటి మేనేజ్మెంటు. జనరల్గా పత్రికలు అంటే గతంలోనేమో జర్నలిస్ట్ ఆధ్వర్యంలో, ఎడిటర్స్ ఆధ్వర్యంలో పత్రికలు నడిచినటువంటి కాలంలో జర్నలిజానికే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. తర్వాత కాలంలో మొత్తం పరిస్థితులన్నీ మారిపోయినాయి. జర్నలిస్టులకు సంబంధించినటువంటి స్వేచ్ఛ అంటే ఇప్పుడు యాజమాన్యాలకి ఉండేటటువంటి స్వేచ్ఛగా మారిపోయింది. యాజమాన్యాలకు ఏది ఇష్టమైతే అది చేయడం, వాళ్ళకి ఇష్టం లేకపోతే చేయకపోవడం అనేది మరి జరుగుతూ వస్తున్నది. నేను వార్తలో పనిచేసినటువంటి కాలంలో వాస్తవంగా ఏది చేయాలనుకుంటే అది ఒకసారి మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టి, మరి సంపాదకుల దృష్టిలో పెట్టేసేసి వాళ్ళ పర్మిషన్ నేను తీసుకునేవాడిని. దాన్ని ఆ విధంగా ముందుకు నడిపినాం. నాకు ఒక రకంగా వార్తలో పనిచేసినటువంటి కాలం నాకు చాలా గర్వంగా ఉంటుంది. మిగతా పత్రికలలో ఈనాడులో చేసినప్పుడు కూడా చేసినాం, ఈనాడులో చేసినప్పుడు కూడా వార్తలు రాసినాం. కానీ దాంట్లో కొంత క్రష్ చేసేటటువంటి విధానం అనేది ఉండే, అణచివేత విధానం ఉండే. వాళ్ళు ప్రతి సందర్భంలో అడుగడుగునా కొంత అడ్డం పడేవాళ్ళు స్టోరీలకు. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏం లేవు, కానీ సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను బయటపెట్టేటటువంటి విషయాలు కూడా అడ్డం పడేవాళ్ళు. మరి కానీ
వార్తాపత్రిక ఆ విధంగా కాకుండా చివరికి ఏమైందనంటే నేను సత్యనారాయణ అనేవాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా ఆమోదించిండనంటే అది ఇంకా బెస్ట్, దానికంటే బెస్ట్ ఇంకా అవకాశం వేరే సందర్భం లేదు అనేటటువంటి విధంగా యాజమాన్యం కానీ సంపాదక వర్గం కూడా మరి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళు అవకాశాలు ఇచ్చారే కాబట్టి నేను కూడా ఇక్కడ జిల్లా స్థాయి లోపల రిపోర్టర్లకు ఆ రకంగా అవకాశం ఇచ్చడం, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ కానీ సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ కానీ ఒక సమన్వయంతో సోదరభావంతో ఒక టీమ్ స్పిరిట్తో కలిసి పనిచేయడం జరిగేది. కాబట్టి ఆ సక్సెస్ అనేది వచ్చింది. ఒక అగ్రగామి పత్రికగా మెదక్ జిల్లాలో అగ్రగామి పత్రిక ఏదంటే మిగతా జిల్లాలలో వేరే పత్రిక గురించి చెప్తే మెదక్ జిల్లాకు సంబంధించినట్టు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని మరి చర్చించినప్పుడు తప్పకుండా వార్తాపత్రిక పేరు వచ్చేది. ఆ విధంగా నడిపేటటువంటి అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యానికి కానీ సంపాదక వర్గానికి కానీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఇప్పుడు మెదక్ జిల్లాలో ప్రతి ఒక్క మారుమూల వాగులు, వంకలు, ప్రాజెక్టులు, నీటి వనరులు దాని మీద పూర్తి అవగాహన ఉండే. మీరు పూర్తిగా అటువంటి వార్తలు రాయడం వల్ల కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు సార్ ప్రెస్ మీట్లో. ఈరోజు ఆ కేసీఆర్ లాంటి మేధావులు తీసుకొని వాళ్ళు ఈరోజు అభివృద్ధి కావడానికి కీలక భూమిక పోషించారు సార్. అంటే అప్పుడు ఎట్లా సేకరించారు సార్ ఈ సమాచారం? అంటే అవగాహన అనేది అనుభవం నుంచి వస్తుంది. అంటే మనం చేసేటటువంటి పనిని బట్టి వస్తుంది. మనం ఒక సామెత ఉంది జర్నలిజం లోపల, సబ్-ఎడిటర్ తిరిగి చెడిపోయిండు, రిపోర్టరు తిరగక చెడిపోయిండు అని చెప్తారు. అంటే రిపోర్టర్ అనేవాడు తిరగాలి, ఫీల్డ్ వర్క్ చేయాలి. అంటే థియరీ ఉంటే సరిపోదు. ఇప్పుడు బీసీజీఏ చేస్తారు, ఎంసీజీఏ చేస్తారు, చేసేసేసి మాకు మొత్తం ప్రపంచం అంతా తెలుసు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు అంటే థియరీ తెలుసు, కానీ థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ప్రాక్టికల్గా ఇప్పుడు వాస్తవంగా జర్నలిజం కోర్సు చేసినటువంటి వాళ్ళు రాష్ట్రంలో కానీ ఇంకా వివిధ జిల్లాలో ఎక్కడైనా కానీ జర్నలిజం కోర్సు చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా అనుభవపూర్వకంగా వచ్చినటువంటి వాళ్ళే నేర్చుకున్నారు. అంటే చేపలు తీసుకొచ్చి నీళ్ళలో వేస్తే ఏ రకంగా మరి ఈత కొట్టి సర్వైవ్ అవుతాయో ఆ పద్ధతి లోపల మొత్తం వాళ్ళు రోజు ఏం రాస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా రాసిండ్రు, అది ఏ రకంగా ప్రస్తుతమైంది అనేది వాళ్ళు నేర్చుకునేటటువంటి వాళ్ళు. ఇంకా వివిధ సందర్భాల్లో మీటింగ్లు అయినటువంటి సందర్భాలలో వాళ్ళకు మిగతా విషయాలు కొంత చెప్పడం, కొన్ని క్లాసెస్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడం వల్ల వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. నేను కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ నాకు తెలుసు అని చెప్పేసి నేను అనడం లేదు. నాకు తెలుసు అనే దానికంటే నేను నేర్చుకున్నది ఎక్కువ. నాకు ఈ జిల్లా ప్రజల నుంచి, మిగతా రిపోర్టర్ల నుంచి, చిన్న రిపోర్టరా పెద్ద రిపోర్టర్ అని కాదు, ఏ స్థాయి రిపోర్టర్ అయినా కానీ వాళ్ళ అనుభవాలను నేను నేర్చుకున్నాను. మనం పత్రికలో ప్రచురితమైనటువంటి వివిధ అంశాల గురించి నేను నేర్చుకున్నాను. మీరు చెప్పి చాలా మంచి అంశం. ఇప్పుడు మెదక్ జిల్లాలో మనం వార్తలు పనిచేసినటువంటి కాలం లోపల నీటిపారుదలకు సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు ఉండే. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఆత్మహత్యలే వస్తుండే. రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఆకలి చావులు జరిగేటటువంటి. దీనికి ఏమి పరిష్కారం అని చెప్పేసి ఆలోచిస్తే ఎటు నుంచి ఎటు ఆలోచించినా కూడా నీళ్ళే సమస్యగా వచ్చేది. ఏం కావాలి రైతుకు? నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే ఏం చేస్తాడు? బోర్ వేస్తాడు. బోర్ వేస్తే ఏమవుతుంది? అప్పు అవుతుంది. బోర్ వేసేసి మోటార్ తెచ్చిపెట్టి వ్యవసాయం చేస్తూ ఉంటే మొత్తం అది. దీనికి ఏమి పరిష్కారం అని చెప్పేసి ఆలోచిస్తే ఎటు నుంచి ఎటు ఆలోచించినా కూడా నీళ్ళే సమస్యగా వచ్చేది. ఏం కావాలి రైతుకు? నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే ఏం చేస్తాడు? బోర్ వేస్తాడు. బోర్ వేస్తే ఏమవుతుంది? అప్పు అవుతుంది. బోర్ వేసేసి మోటార్ తెచ్చిపెట్టి వ్యవసాయం చేస్తూ ఉంటే మొత్తం అది చివరికి ఆ బోర్ కూడా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత రైతుకు అప్పు మిగులుతుంది. ఇక వేరే గత్యంతరం లేక, అతనికి బతుకుదెరువు లేక అనివార్యంగా అతను ఆత్మహత్య వైపు నెట్టబడతాడు. అంటే ఒకవేళ రైతుకు ప్రభుత్వమే, ఇది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వమే వీళ్ళకు
మరి ఈ నీటి సౌకర్యం కల్పించినట్టయితే వాళ్ళు ఆత్మహత్యకు గురయ్యి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి అంశాన్ని మనం తీసుకొని మొత్తం ఒక 1.5 year పాటు ఈ జిల్లా లోపల మనం నీటిపారుదలకు సంబంధించిన అంశాల మీద రాసినాం. ఏం రాసినాం? ఈ జిల్లాలో ఎన్ని వాగులు ఉన్నాయి, ఏ వాగు ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ వాగులో ఎంత వాటర్ ప్రవహిస్తుంది, దాని మీద ఏమేమి కన్స్ట్రక్షన్స్ చేసిర్రు, ఇంకా ఎంత నీళ్ళు ఉపయోగపడ్డాయి, ఇంకా ఉపయోగపడాల్సినటువంటి నీళ్ళు ఏమున్నాయి, మరి వాటిని ఉపయోగించుకోవడానికి ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాల మీద స్టోరీలు రాయడం జరిగింది. వాస్తవంగా మంచి సమస్యాత్మకమైనటువంటి స్టోరీస్. అంతటితో ఆగకుండా ఒక్కొక్క వాగు మీద సదస్సులు పెట్టడం జరిగింది. ఇది చాలా అరుదైనటువంటి విషయం. వాగుల మీద సదస్సులు ఎక్కడికక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ గంగగత్వ ఉంది. గంగగత్వ ఎడబుడుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి అంశాల మీద రాసిన తర్వాత గంగగత్వంగా ఒక సదస్సు పెడతాం. సదస్సు పెట్టి దాంట్లో రైతులను పిలుస్తాము, ఆ ప్రాంతంలో ఉండేటువంటి టీచర్లను పిలుస్తాం, కవులను పిలుస్తాం, కళాకారులను పిలుస్తాం, ఇంజనీర్లను పిలుస్తాం, రిటైర్డ్ ఇంజనీర్లను పిలుస్తాం. వీళ్ళందరూ ఒపీనియన్స్ సేకరిస్తాం. అవన్నీ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని వాటిని ప్రచురించడం అనేది జరిగేది. ఇట్లా ప్రతి వాగు గురించి ఆ రకంగా రాసినాం. అట్లా మంజీరా మీద కూడా చెక్ డ్యామ్లు పెడితే బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని మనం అదే సందర్భంగా వెలుగులోకి తీసుకొచ్చాం. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు మరి ఆ రోజు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ ఎత్తిపోతల పథకాలకు మరి రూపకల్పన చేయడం జరిగింది. ఆ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ప్రతిపాదన వాస్తవంగా వార్తాపత్రిక తరపున మనం చేసినటువంటి ప్రతిపాదన అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం నాకు గర్వకారణంగా ఉంది. సార్, ఇప్పుడు మనకు మెదక్ జిల్లాలో ఒక పోలీస్ యంత్రాంగానికి లేని సమాచారం, ఒక గవర్నమెంట్ యంత్రాంగానికి లేని సమాచారం కేవలం మన వార్తా రిపోర్టర్లకే వచ్చేస్తారు. ఎట్లా సాధ్యమే సార్? అంటే వార్తా స్పిరిట్ అది. అంటే ఆ పత్రిక యొక్క ఏ పత్రిక ఏ అంశానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. మనం ప్రజల పక్షాన పనిచేసేటటువంటి పత్రికగా దాన్ని మలిచడం ఇది. అంటే ఎవరు రాస్తాడు, ఎవరు రాయగలుగుతాడు, గర్స్తోని ధైర్యంగా ఎవరు వివరించగలుగుతారు అంటే డెఫినెట్గా వార్తాపత్రిక అది రాస్తున్నది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ బయటకు పోదు, వాళ్ళు నమ్మకంగా దాన్ని పత్రికలో ప్రచురిస్తారు అనేటటువంటి ఒక నమ్మకం క్రియేట్ అయింది. అది కాబట్టి మీకు ఆ డిపార్ట్మెంట్లకు వెళ్ళి అదే ఆశ్చర్యం. నన్ను మిగతా పత్రికల రిపోర్టర్లు అడిగేవాళ్ళు, నువ్వు ఆఫీస్లోకి వెళ్ళి బయటకు ఎక్కువ వెళ్ళవు, తిరగవు, ఆఫీస్లోనే కూర్చుంటావు, మరి నీకు ఇన్ఫర్మేషన్ ఎడికెళ్ళి వస్తుందని చెప్పేసి అడుగుతుంది. అడిగితే నేను నవ్వి ఊరుకునేవాడిని. సార్, వాస్తవంగా నేను ఏ ఆఫీసు మెట్లు ఎక్కేది కాదు. సార్, రామకృష్ణ తెలుసు బయట ఎక్కడే వేరే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో పోయి కూర్చున్నాడు అనేటటువంటి పరిస్థితి తక్కువ, చాలా రేరుగా. కలెక్టర్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి తప్ప ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కడికి పోయేది కాదు. నాకు అన్నీ వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ అంతా వస్తున్నాయి. అవును సార్. అంటే అది క్రెడిబిలిటీ, అది పత్రికకు ఉండే క్రెడిబిలిటీ, రిపోర్టర్కు ఉండే క్రెడిబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. సార్, ఇది మీరు ఒక జిల్లాలో ఉన్న యంత్రాంగము సోమవారం రాగానే ఫస్ట్ పొద్దున లేవగానే పత్రిక సారు ఒక ఫోకస్ అని పెట్టి వారాంతం జరిగిన వ్యవహారాలు తీసుకొని మీరు నిర్మోహమాటంగా ఎన్నో వార్తలు రాశారు సార్. చాలామంది అధికారులు అయితే భయపడుతుంటారు, నా మీద వస్తున్నా, నా శాఖ మీద వస్తున్నా, అసలు ఏందనేసి పొద్దునంత వరకు చూసేంత వరకు ఫోకస్ కోసం జిల్లా యంత్రాంగంతో పాటు జిల్లా ప్రజలు అంతా చూసేవారు సార్. అసలు ఫోకస్ అని ఎట్లా పేరు పెట్టారు, ఎట్లా ఆలోచన వచ్చింది సార్? అంటే నేను మామూలుగా రెగ్యులర్గా రాసే ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ నేను రాస్తుంటాను. అవి ఎంతగానో రాస్తుంటాను అంటే నేను మన దేవులపల్లి అమర్ గారు తెలుసు మీకు? అవును సార్, తెలుసు. దేవులపల్లి అమర్ గారు ఫస్ట్ ప్రైజ్ జర్నలిస్ట్ అని చెప్పేసి అంటున్నాను సార్. ఇక్కడ ప్రస్తావించినా కానీ ఏదైనా రాసే సందర్భం వస్తే ఫస్ట్ మొదటి పేజ్ జర్నలిస్ట్ అంటే ట్యాబ్లెట్లో మొదటి పేజ్ కాదు, మెయిన్ పేపర్లో మెయిన్ పేజ్ అంటే స్టోరీస్.
అంటే సంగారెడ్డిలోకి ఎన్ని మెయిన్ పేజ్ స్టోరీస్ ఉంటాయా సంగారెడ్డికి వచ్చేటి సార్ అని కామెంట్లు చేసేవాళ్ళు. అది ఏమవుతుంది సంగారెడ్డిలో? మనం దండకారణ్యంలో 20 సైన్యంతో అవతరాలని చెప్పి రాశాను. రాసి దాన్ని మొత్తం ఒక 15 రోజులు తప్ప అవన్నీ వచ్చేసేస్తే రాష్ట్రం అంతా మొత్తం రాష్ట్రమే జాతీయ స్థాయిలో కూడా మొత్తం అలచలైంది మొత్తం. అదే సంగారెడ్డి ఎక్కడ ఉన్నది, దండకారణ్యం ఎక్కువ ఉంది, దండకారణ్యం గురించి ఏం చేస్తుంది చదివినాడు అంటే ఇట్లాంటి అలా అవే కాకుండా అనేక డెవలప్మెంటల్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్, సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించిన స్టోరీస్, ఇవన్నీ కూడా ఎన్నో స్టోరీస్ రాసినాం. ప్రజలను ఆకట్టుకోగలిగినాం. అదే క్రమంలో కొంత ఇంకా కొన్ని గ్యాప్స్, చిన్న విషయాలు, జిల్లా స్థాయికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఒక వారం ఒక కాలం మెయింటైన్ చేయాలని చెప్పేసి అనిపించింది రెగ్యులర్గా. అది కూడా సంపాదక వర్గానికి అడిగితే వాళ్ళు ఓకే చేసారు. చేసినాక నాకు అవకాశం ఇచ్చారు. వేరే జిల్లాలో కూడా తర్వాత ఇచ్చారు కానీ అందరి క్యాన్సిల్ చేశారు. అంత చెత్తగా రాస్తున్నారని చెప్పి క్యాన్సిల్ చేశారు. కానీ నేను వార్తల పత్రికల్లో పనిచేసినంత కాలం ఫోకస్ అది నేను కంటిన్యూ చేయగలిగిన. మీరు అన్నట్టుగానే పొద్దున ఏమొస్తుంది, ఎవరి మీద వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ మీద వస్తుంది అని చెప్పి భయపడే పరిస్థితి ఉండే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్కు రేపటిదాకా కూడా ఓపిక లేకుండే. మిగతా వాళ్ళంతా కూడా రేపు ఏమొస్తుందో చూస్తుంది. కానీ జిల్లా కలెక్టర్ రోషయ్య ఉండే, డీసీ రోషయ్య సాయంత్రం ఫోన్ చేస్తుండే ల్యాండ్లైన్కు, మన ఆఫీస్ ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మధు ఆపరేటర్ ఉంటుండే చేసి, మధు మీ సార్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా అని ఆ మాట ఈ మాట మాట్లాడి, రేపు ఏం రాసిండు మీ సారు, మా మీద ఏమైనా రాసిండా, రేపు వస్తుందా మా మీద ఏమన్నా అడిగేవాడు. అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది. జిల్లా స్థాయి జిల్లా కలెక్టరు మా మీద రేపు ఏమొస్తుందని చెప్పేసి ఆపరేటర్ని అడిగే పరిస్థితి ఉండే. సార్ థ్యాంక్ యూ సార్, మీ యొక్క ఇష్టాలు అభిప్రాయాలు తెలియజేశారు. ఖచ్చితంగా ఆత్మీయ సమ్మేళనానికి మీరు రావాలి సార్. మీతో పాటు అందరు కూడా సందేశం ఇవ్వండి సార్ రావాలని చెప్పేసి. ఆత్మీయ అంటే ఇలాంటి అనేక విషయాలను పంచుకోవడం కోసం మరి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రులకు మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఏర్పాటు చేస్తూ, నేను కూడా తప్పకుండా ఈ సమావేశానికి నేను హాజరవుతాను. జిల్లాలో ఉన్న మిగతా మిత్రులు కూడా తప్పకుండా వార్తా కుటుంబంలోని వ్యక్తులు, రిపోర్టర్లు, కేవలం రిపోర్టర్లు కాకుండా రిపోర్టర్లు, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంటు, సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లు, ఇవన్నిట్లలో పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా తప్పకుండా హాజరై దీన్ని ఇట్లాగే ఉంచకుండా కంటిన్యూషన్ ఉంచుతూ కంటిన్యూషన్గా ఒక ఆత్మీయ సంబంధాలు కొనసాగేటటువంటి విధంగా చూడాలని చెప్పేసి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు సత్యానంద సార్ యొక్క మనోగతం ఇంటర్వ్యూ, ఒక చిన్న ప్రయత్నం. అలాగే మళ్ళీ ఇంకో ఒక నెక్స్ట్ ఆర్సీ సెంటర్ వైజ్గా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో విలేకరుతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.